हाय फ्रेंड्स, वेलकम टू అవర్ ఛానల్ కేసీజీ హిందీ। ఈ రోజు నేను 10th క్లాస్ పిల్లలకి 6th లెసన్ చెప్పాలనుకుంటున్నాను। లెసన్ పేరు అంతర్రాష్ట్రీయ స్तर पर హిందీ। టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసుకోండి। ఓపెన్ ప్రతి లెసన్ కి కూడా ఫస్ట్ మీనింగ్ చదవాలమ్మా। జస్ట్ వినండి, మధ్యలో స్కిప్ చేయొద్దు, జాగ్రత్తగా చూడండి। బుక్ లో ప్రతి సెంటెన్స్ కూడా విడవకుండా చదవండి। మాత్రమే గుర్తుపెట్టుకోవాలి। అలాగే కూడా క్రియాపదాలు కూడా చూసుకోవాలమ్మా। అందులో క్రియాపదం వర్తమాన కాల, భూతకాల, భవిష్యత్తు కాల అలా కూడా చూసుకోవాలి। ఈ లెసన్లో ఉండేటువంటి ప్రత్యేకత ఏంటంటే అంతర్రాష్ట్రీయ स्तर पर హిందీ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో హిందీ యొక్క పొజిషన్ ఏంటి, హిందీ ఎంత ఒక అభివృద్ధిలో ఉంది, ఎంత ఉన్నత స్థానంలో ఉంది అని చెప్పని అర్థం। కాబట్టి చూడండి, టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసుకోండి। ఫస్ట్ మనం లెసన్ చెప్పుకున్నప్పుడు ప్రతి లెసన్కి కొన్ని ఖచ్చితంగా చెప్పుకోవాల్సి ఉంటాయి, అవి చూడండి। ఈ లెసన్ ఇవ్వాల్సిన ఉద్దేశం చూడండి। లెసన్ పేరు అంతర్రాష్ట్రీయ स्तर पर హిందీ, 6th లెసన్ అన్నమాట। అయితే చూడండి, అంతర్ ప్లస్ రాష్ట్రీయ అంతర్రాష్ట్రీయ। అంతర్రాష్ట్రీయ అనేది సంధి విడదీయాలంటే ఆ విధంగా తీయాలి। ఈ రావత్తు ఇందులో రెండు రకాలుగా ఉన్నాయి చూడండి। అంతర్రాష్ట్రీయలో రావత్తు ఇవిదిరా రా కాకి మాత్ర, ఇది పైన రావత్తు। అలాగే రాష్ట్రీయలో ఈ టాకి షావత్తు పెట్టాం ప్లస్ రావత్తు పెట్టాం, అప్పుడు యా రాయాలి, అప్పుడు అంతర్రాష్ట్రీయ అవుతుంది। చేత మనం ఇచ్చే ఒక వర్డ్లోనే చాలా ఒత్తులు ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వకుండా రాసుకోవాలి। స్तर पर హిందీ, స్తర్లో చూడండి తా ఉంది, దీనికి తాకు సావత్ పెట్టాం। स्तर पर హిందీ, అంతర్రాష్ట్రీయ स्तर पर హిందీ। లెసన్ నేమ్ రైటింగ్ కూడా కొంతమంది మిస్టేక్స్ రాస్తూ ఉంటారు, అలా వద్దు, జాగ్రత్తగా చూసుకుని చక్కగా అర్థం చేయండి। బేసిక్స్ చూడండి, జాగ్రత్తగా నేర్చుకోండి। అందరికీ హిందీ రావాలన్నదే నా కాన్సెప్ట్। చూడండి, ఇందులో ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఉన్ముఖీకరణ, ఉన్ముఖీకరణ తర్వాత ఉద్దేశం, తర్వాత విధా విశేష, తర్వాత విషయ ప్రవేశం। ఇవన్నీ కూడా మన లెసన్కి ముందు చెప్పుకోవాలి। చూడండి, లెసన్ పేజ్ నెంబర్ 30। మీ టెక్స్ట్ బుక్లో వేరే నెంబర్ అయినట్టుంటే చూసుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు। పేజ్ నెంబర్ 30 తీసుకోండి। తీసుకుని ఉన్ముఖీకరణలో మనకి ఎగ్జామ్లో కూడా కాంపరేషన్ ఇస్తూ ఉంటాడు, అంటే పఠిత గద్యాంశ్, అపఠిత గద్యాంశ్, పఠిత పద్యాంశ్, అపఠిత పద్యాంశ్ అని, అంటే చదివిన పద్యాలు ఉంటాయి అంటే మన బుక్లో ఉన్నవి, అవైతే మీరు ఈజీగా రాయగలుగుతారు। కానీ చదవడానికి కూడా ఉంటాయి కదా, అది కూడా మనం చదవాలి, అర్థం చేసుకోవాలి, రాయాలి అని అంటే భాష మీద మన గ్రిప్ ఉండాలి। సో అది ప్రతి లెసన్కి కూడా మనకి ఇచ్చారు స్టార్టింగ్లో పద్యాలు, కానీ ఏదైనా ఒక లెసన్కి అయితే పద్యం ఉంటుంది ముందు, దాని మీద క్వశ్చన్స్ ఉన్నాయి, లేకపోతే ఇలా గద్యభాగంగా ఒక ప్యాసేజ్ ఇస్తున్నాడు, ఏమో క్వశ్చన్స్ ఉన్నాయి, ఆ విధంగా మనం చదువుకోవాల్సి ఉంటుంది। ఇప్పుడైతే ఈ ఉన్ముఖీకరణలో చెప్తాను చూడండి। विषय प्रवेश। हिंदी एक ऐसी भाषा है जो भारतीयों की सांसों में बसी भाषा, यह संबंधी संस्कृति, सभ्यता व गरिमा का प्रतीक है। गांधी जी ने अपना जीवन देश की स्वतंत्रता के साथ साथ हिंदी की सेवा में समर्पित कर दिया था। अब हिंदी न केवल भारत की बल्कि विश्व की भाषा बन चुकी है। संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है। అంటే హిందీ భాష ఎలాంటి భాష అంటే భారతీయుల ఊపిరిలో ఉండేటువంటి భాష। యహ సబ్కి సంస్కృతి, మన భారతీయుల యొక్క కల్చర్కి నిదర్శనమే హిందీ భాష, దానికి ప్రతీక, భారతీయ కల్చర్ యొక్క ప్రతీక। అలాగే గాంధీ గారు ఆయన జీవితం అంతా కూడా స్వతంత్రతకే సాథ్ స్వతంత్రం సంపాదించడానికే కాకుండా హిందీ సేవలో కూడా ఆయన జీవితాన్ని గడిపారు। అప్పుడు హిందీ న కేవల్, ఇప్పుడు హిందీ భాష కేవలం భారతదేశంలోనే కాకుండా విశ్వకి భాష బన్ చుకీ హై, ప్రపంచ భాష కింద హిందీ గుర్తించబడింది। संसार के विविध क्षेत्रों में हिंदी करोड़ों लोगों की जीविका बन चुकी है। సంసార్ అంటే విశ్వ, ప్రపంచంలో వివిధ క్షేత్రాల్లో హిందీ భాష కోట్ల కొద్దీ ప్రజలకి, లోకం కొంటే ప్రజలకి జీవితాన్ని అందిస్తోంది, వాళ్ళ జీవనాధారం కింద ఉపయోగపడుతోంది। ఇప్పుడు మనం పత్రలేఖను చూద్దాం। పత్రలేఖల్లో ఫస్ట్ మనం రాయాల్సింది ఊరి పేరు। ఇక్కడ హైదరాబాద్ అంటే లెటర్ హైదరాబాద్ నుంచి రాస్తారని అర్థం అనమాట। ఇది చూస్తే లెటర్ ఎవరు ఎక్కడి నుంచి రాస్తారంటే మనకు అర్థమవుతుంది।
అలానే చూడండి, ఫస్ట్ ఊరి పేరు రాయాలి, తర్వాత కామా పెట్టాలి, తర్వాత డేట్ వేయాలి. ఈ లెటర్ మనం ఎప్పుడైతే రాస్తామో ఆ డేట్ వేయాలి. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ప్రియమిత్ర. ప్రియమిత్ర అంటే ఫ్రెండ్ అనమాట. ఫ్రెండ్కి రాస్తాడు, ప్రియమైన స్నేహితుడికి అని అర్థం. తుమ్ కైసే హో, నువ్వు ఎలా ఉన్నావు? ఆశా కర్తా హూ కి తుమ్ అపనే పరివార్ కే సాత్ సకుశల్ హో, అనుకుంటున్నాను మీ ఫ్యామిలీతో అందరూ సుఖంగా ఉన్నారని. यह जानकारी बड़ी प्रसन्नता हुई कि तुम हिंदी से जुड़े विविध कार्यक्रमों में भाग ले रहे हो. నువ్వు హిందీ కార్యక్రమాలు, హిందీకి సంబంధించిన కార్యక్రమాలని చూస్తున్నామని నేను అనుకుంటున్నాను. तुमने अपने पत्र में जानना चाहा कि हिंदी भाषा का अपने जीवन में क्या महत्व है. तुमने अपने पत्र में, నువ్వు అపనే పత్రమే నాకు రాసిన లెటర్లో జాన్నా చాహాకి ఏం నేర్చుకోవాలనుకుంటున్నావంటే, ఏం తెలుసుకోవాలనుకున్నావంటే, హిందీ భాషక అపనే జీవన్ మే క్యా మహత్వ హై, హిందీ భాష మన జీవితంలో ఏంటి ఉపయోగం, హిందీ భాష నేర్చుకోవడం వల్ల ఉపయోగాలు ఏమిటి అనే విషయం గురించి నువ్వు నన్ను అడిగావు అంతకుముందు లెటర్లో. తెలుసుకోవాలనుకున్నావు నా ద్వారాగా. ఓకే, మై తుమ్హారీ జిజ్ఞాసాక నీచే సమాధాన్ దే రహా హూ. నీ యొక్క క్వశ్చన్కి నేను ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. అది ఏంటంటే చూడండి, భారతీయ स्वतंत्रता संग्राम में देश को एकता के सूत्र में बांधने के लिए एक भाषा की आवश्यकता हुई. మన భారతదేశ స్వతంత్ర సంగ్రామంలో దేశమంతా కూడా ఏకతాకే సూత్రమే బాంధనేకి లియే, దేశమంతా ఒక మాట మీద ఉండేలాగా అందరికీ ఒక భాష, ఏక భాషకి ఆవశ్యకత, ఒక భాష అవసరమైంది. ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడతారు కదా, అందుకని అందరు వాళ్ళ మాతృభాషలు వేరు. కాబట్టి అందరికీ సంబంధించిన ఒక భాష ఉండాలి, ఒక భాష అందరికీ అర్థమయ్యే భాష ఉండాలి. అప్పుడు ఆ అవసరం కలిగింది. यह काम हिंदी से ही साध्य हो सका, ఆ పని హిందీ వల్ల సాధ్యమైంది. आज हमें एक से अधिक भाषाएं सीखना जरूरी है. ఈ రోజులో అందరికీ కూడా ఒక భాషే కాకుండా మన మాతృభాషతో పాటు ఇంకా భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అందులో ముఖ్యమైనవి ఏంటంటే, जिनमें हिंदी और अंग्रेजी का स्थान महत्वपूर्ण है. అందులో హిందీ మరియు అంగ్రేజీ అంటే ఇంగ్లీషు, ఈ రెండు భాషలు కూడా చాలా ముఖ్యమైనవి మనం నేర్చుకోవాల్సిన భాషల్లో. హిందీ సే హమ్ సారే భారత్ కి పహచాన్ అచ్చి తరహ సే కర్ సక్తే హై. హిందీ భాష వల్ల మనం భారతదేశంలో ఎక్కడ వెళ్ళినప్పటికీ కూడా మనకి అక్కడ వాళ్ళతో మనం పనులు చేసుకోవడానికి, మాట్లాడడానికి మనకి అవకాశం ఉంటుంది. వాళ్ళ భాష మనకి అర్థమవుతుంది, మన భాష వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. भारत के अलग अलग प्रांतों में अलग अलग भाषाएं बोली जाती है. ప్రాంత అంటే ఇక్కడ రాష్ట్రాలని అర్థం. మన భారతదేశంలో వేరే ప్రాంతాల్లో వేరే మాతృభాషలు ఉన్నాయి, వాళ్ళు మాట్లాడతారు. హమే భారత్ కే సభీ ప్రాంతం సే జుడ్నే కే లియే, మన భారతదేశంలో అన్ని ప్రాంతాలని జుడ్నే కే లియే కలపడం కోసం ఏక భాషకి ఆవశ్యకత హోతీ హై, ఒక భాష యొక్క ఆవశ్యకత ఏర్పడింది. ఇసే సారే భారత్ కే वासी जानते हैं, भारत के वासी जानते हैं. वैसी भाषा ही हिंदी है. భారతీయ భాషలందరూ కూడా హిందీ నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. जो सारे भारतीयों को एकता के सूत्र में बांधती है. హిందీ భాష వల్ల భారతీయులందరూ కూడా ఒక్క మాట మీద ఒక మాట అందరికీ అర్థమయ్యే విధంగా ఉండడానికి ఉపయోగపడుతోంది. హిందీ భాష అందరినీ కలిపే భాష. हिंदी अपने शाब्दिक अर्थ से भी भारतीय कहलाती है. హిందీ శాబ్దిక అర్థపరంతో చూసినా కూడా హిందీ ఎలాంటి భాష అంటే అందరికీ ఉపయోగపడే భాష, అందరినీ కలిపే భాష. శబ్దపరంగా చూసినా కూడా హిందీ అనే పదంలో హిందూ అనే పదం ఉంది. హిందూ అంటే భారతీయులని కదా అర్థం. इसलिए देश के वर्तमान और भविष्य के ध्यान में रखकर भारतीय संविधान ने अनुच्छेद 343 అందులో చట్టంలో అన్నమాట के तहत हिंदी को 14 सितंबर 1949 को राजभाषा के रूप में गौरवान्वित किया. మన చట్టపరంగా హిందీ 1949 సెప్టెంబర్ 14వ తారీఖున హిందీ రాజభాష కింద గుర్తించారు. तब से हम हर वर्ष 14 सितंबर को हिंदी दिवस मनाते हैं. అప్పటి నుంచి కూడా మన భారతదేశంలో హిందీ దినోత్సవాన్ని సెప్టెంబర్ 14వ తారీఖున మనం జరుపుకుంటున్నాం. आज भारत के अलावा
ఈరోజు భారతదేశంలోనే కాకుండా బంగ్లాదేశ్, నేపాల్, మ్యాన్మార్, భూటాన్, ఫిజీ, గుయాన్, సూరినామ్, ట్రినిడాడ్ एवं दुबेगो అంటే దుబాయ్, దక్షిణాఫ్రికా, బహ్రెయిన్, కువైట్, ఒమాన్, ఖత్తర్, సౌదీ అరబ్ गणतंत्र राज्य, श्रीलंका, अमेरिका, इंग्लैंड, जर्मनी, जापान, मॉरिशस, ఆస్ట్రేలియా ఆది దేశం మే ఈ పై దేశాలన్నిటిలోనూ కూడా అంటే ప్రపంచవ్యాప్తంగానే హిందీకి మాంగ్ బఢతీ జా రహీ హై. హిందీ యొక్క విలువ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ ఉంది. విదేశం మే भी हिंदी की रचनाएं लिखी जा रही है. విదేశాల్లో కూడా హిందీ రచనలు చేయడం జరుగుతోంది. जिसमें वहाँ के साहित्यकारों का भी विशेष योगदान है. అక్కడ కూడా హిందీలో రైటర్స్ ఉన్నారు, వాళ్ళు చక్కగా రాస్తున్నారు. ये हम सब के लिए गर्व का बात है कि विदेशों में भारतीयों से आपसी व्यवहार करने के लिए वहाँ के लोग भी हिंदी सीख रहे हैं. చూడండి అమ్మ, మన భారతీయులు విదేశాల్లో ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళతో మాట్లాడడం కోసం విదేశస్తులు హిందీ భాషను నేర్చుకుంటున్నారు మన వాళ్ళతో మాట్లాడడానికి. అంటే ఇది గర్వించదగ్గ విషయం. इस तरह हिंदी की मांग आज विश्व भर में बढ़ती जा रही है. ఈ విధంగా హిందీ యొక్క విలువ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూ వస్తోంది. इसलिए भारत के अलावा अन्य देशों में भी कई संस्थाएं हिंदी के प्रचार व प्रसार में जुटी हुई है. ఈ విధంగా భారతదేశమే కాకుండా దేశ విదేశాల్లో కూడా హిందీ సంస్థలు హిందీ ప్రచారంలో చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాయి. जिनमें केंद्रीय हिंदी संस्थान हिंदी शिक्षण प्रशिक्षण कार्यों में देश विदेश में अपना महत्वपूर्ण योगदान दे रहा है. దేశ విదేశాల్లో కూడా కేంద్రీయ విద్యా సంస్థలను పెట్టి హిందీ భాషని చాలా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. आज विश्व भर में करीब 150 से अधिक विश्वविद्यालय हिंदी संबंधी कोर्सों का संचालन कर रहे हैं. చూడమ్మా, దేశంలో మొత్తం మీద ఇంచుమించుగా 1500 పైగానే హిందీ యొక్క విశ్వవిద్యాలయాలు ఉన్నాయి.